హన్మకొండ కాకతీయ జూలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. గత బీఆర్ఎస్ సర్కారు జూను పట్టించుకోలేదని విమర్శించారు. వర్షం వస్తే అంతా బురదగా ఉండేదని చెప్పారు. వన మహోత్సవం సందర్భంగా జూలో మొక్కలు నాటారు సురేఖ. కొత్తగా వచ్చిన తెల్లపులిని సందర్శకులు చూడటం కోసం ఎంక్లోజర్లోకి వదిలిపెట్టారు. త్వరలోనే కొత్తగా మరిన్ని జంతువులు జూకు వస్తాయని చెప్పారు. అది చూడండి, పిలవంగానే ఎంత బాగా మనుషులు పిలిస్తే వస్తాయో ఆ విధంగా వస్తుంది. అంటే వాటికి కూడా మనలాగా మంచి ఆలోచనలు, మనకు చెప్పిన మాటలు అర్థం చేసుకునేటువంటి అది ఉంటుంది అనేది మనం ఇప్పుడు అర్థమైపోతుంది. మనం ఇంట్లో పెంచుకునే జంతువులు కూడా మనం చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటాయి. అదే పద్ధతిలో వాటితో కంటిన్యూస్ మనం కమ్యూనికేషన్లో ఉంటే వాటికి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది కూడా తెలుస్తుంది. దీనికి తోడు ఇది మేల్ వన్, ఒక ఫిమేల్ టైగర్ని కూడా తీసుకురమ్మని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. నేను దాదాపు 4.2 crores నేను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. మరి దానికి వర్క్స్ కూడా చాలా వర్క్స్ టేకప్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ టైగర్ ఇవన్నీ కూడా మీకు ఇస్తారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి మరి సింహం ఒకటి, దీనికి ఒక ఎన్క్లోజరు, ఇవి కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎన్క్లోజర్స్ ఒకటి, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎన్క్లోజర్స్, లెపర్డ్ నైట్ షెల్టర్ ఒకటి, జంగల్ క్యాట్ ఎన్క్లోజర్ ఒకటి, స్లాట్ వేర్ ఎన్క్లోజర్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్ ఒకటి. ఇప్పుడు మీకు అక్కడ మనకు పిక్చర్స్ అన్ని కూడా చూపించారు. అన్ని కూడా మోడర్న్ గా చేసి వచ్చే వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఈ రోడ్స్ కూడా దాదాపుగా అన్ని సీసీ రోడ్స్ వేయాలనేటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టి మరి ఇంకా కొన్ని అవసరమైన వరకు కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, యానిమల్స్ ఏవైతే ఉంటే. కాబట్టి ఈ పార్కును చాలా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మా ఆఫీసర్స్ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మరి నేనే మినిస్టర్ని కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సెకండ్ స్థాయిలో అంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇది అతిపెద్ద జూ కాబట్టి దీన్ని మంచి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాను. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలి.